ఓకే, ఇప్పుడు సమ్మర్ స్పెషల్లో మిల్క్ షేక్. సో రాజు గారు, రకరకాల మిల్క్ షేక్స్ మనము డిఫరెంట్ ఫ్లేవర్స్ లో చూపిస్తూ ఉన్నాము. అవునండి. సో ఈ రోజు వెనిలా ఇంకా రోజ్ కాంబినేషనా? ఎస్ అండి. ఓకే, సో అంటే మనకి ఇందులో ఎక్కువ రోజ్ ఎసెన్స్ అనేది తెలుస్తుంటుంది, అంటే ఆ ఫ్లేవర్ రెండు ఈవెన్ గానే ఉంటాయి, రెండు బ్యాలెన్స్డ్ గానే ఉంటాయి. ఓకే, సో అంటే చాలా మందికి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఏంటంటే వెనిలా ఎక్కువ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. సో దాంతో మనం కొంచెం రోజ్ సిరప్ యాడ్ చేసేసి, సో కొంచెం ఆ ఫ్లేవర్ కూడా యాడ్ చేసి ఇంకా చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి వెనిలా రోజ్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెనిలా రోజ్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఐస్ క్రీమ్ 1 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, తరిగిన బాదాం కొద్దిగా, వెనిలా ఎసెన్స్ 2 చుక్కలు. వెనిలా రోజ్ మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో మిల్క్ షేక్లు అనగానే చాలా ఈజీగా అయిపోయింది. అదే, ఈ జ్యూస్లు మిల్క్ షేక్లు అన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్గా అయిపోయింది. సమ్మర్లో ఎక్కువ కష్టపడకుండా టేస్టీగా చేసుకునే వెరైటీస్ యాక్చువల్గా. సో కాచి చల్లార్చిన పాలు, సో పాలు, అలాగే పంచదార అండి. ఓకే, రోజ్ సిరప్, వెనిలా ఐస్ క్రీమ్, ఓకే, సో మనకి యాక్చువల్గా దేంట్లోకైనా బ్లెండ్ అయిపోతుంది కాబట్టి మనము ఏ కాంబినేషన్ కైనా కూడా వెనీలా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు అండి. సో కొద్దిగా ఐస్ క్యూబ్స్, ఒక 1 or 2 drops ఎసెన్స్ అండి, వెనీలా ఎసెన్స్. సో ఇప్పుడు అదంతా మనం మిక్సీ పట్టేసాం. ఓకే, అయిపోయిందా రాజు గారు? ఇంకోసారి తింపేస్తాం. ఓకేనా రాజు గారు? రెడీ అండి. ఎసెన్స్ వేసుకున్నాం కదా, వెనీలా ఫ్లేవరే ఎక్కువ వస్తుంది యాక్చువల్గా. ఎస్ అండి. సో దీంట్లో మళ్ళీ టాపింగ్కి వెనిలా ఐస్ క్రీమ్. ఓకే, బాదం. ఓకే, రెడీ. సో రెడీ అయిపోయింది మిల్క్ షేక్. వావ్, మంచి పింక్, లైట్ పింక్ కలర్ లో చాలా బాగుంది. వెరీ నైస్, బేబీ పింక్. ఓకే రాజు గారు, సో మిల్క్ షేక్ రెడీ కదా. సో కార్వింగ్ ఏం చూపిస్తున్నారు? రాడిష్ తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే, సో సిలిండ్రికల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకే, పెటల్స్ టైప్లో చేస్తానండి. 2 సైడ్ పెటల్స్ వస్తాయి. సో పల్చగా రావడానికి ట్రై చేయాలి. సో ఇలా 2 సైడ్లో మనకు పెటల్స్ వస్తాయి, మధ్యలో బేస్ అనమాట. ఓకే, సో ఒక ఫ్లవర్ మన కొరకు మనకు 7 to 9 పెటల్స్ అవసరం అవుతాయి మినిమంగా. సో అది ఒకే పీస్లోంచి తీసుకుంటే మనకు సైజ్ అనేది ఈవెన్గా ఉంటుందండి. ఓకే, ఓకే. సో కాబట్టి కొద్దిగా పల్చగా కట్ చేసుకుంటూ ఉంటే మనకు వస్తాయి కదా, లేదంటే మనకి కొంచెం కష్టం. అంటే మనకు ఆ సైజ్ మెల్లిమెల్లిగా తగ్గుతూ పోతూ ఉంటుంది. సో ఒకే పీస్లో అయితే అది మెయింటైన్ అవుతుంది మనకు.
మనకి వచ్చినన్ని తీసుకోవచ్చు ఇంకా 7 తర్వాత. ఎస్ అండి. ఓకే. సో సెంటర్లో పెట్టే పీస్ని క్యారెట్లోంచి తీసుకుంటున్నాం. సో కలర్ అనేది కూడా కొంచెం బాగుంటుంది. సో టాప్ పార్ట్ మనం పెద్దగా ట్రిమ్ చేయకుండానే కొంచెం రౌండ్ షేప్లో ఉంటుంది కదా. అవును. చెక్స్లా వేస్తున్నాను. ఓకే. కొంచెం స్లాంట్ కట్, ఇటువైపు నుంచి కూడా స్లాంట్ కట్ చేస్తే మనకి లాస్ట్ లేయర్ వెళ్ళిపోతుంది. సో అన్నీ ఎలా చేసేసుకోవాలి. ఓకే. సో జనరల్గా ఈ వర్క్ నేను గ్రూవర్తో చేస్తుంటాను. అవును. సో గ్రూవర్ లేకుండా కూడా నైఫ్తో మనం ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా. ఓకే. ఓకే. సో మళ్ళీ ఇలా క్రాస్గా. ఓకే. ఓకే. సో ఇది ఇక్కడ వరకు లెవెల్గా కట్ చేసి సో ఇది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. సో వీటన్నిటి ఇప్పుడు మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే. సో సైజ్ వైజ్గా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఎస్. సో దానికంటే ముందుగా ఒక బేస్ తీసుకుంటున్నాం. సో ముందు బేస్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మనం తీసింది ఫస్ట్ వస్తుందండి. అంటే సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళిపోవాలి. ఓకే. సో సెకండ్ కొంచెం క్రాస్గా వస్తుంది. సో థర్డ్ వన్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్లో. ఇలా గ్యాప్ ఫిల్ చేస్తూ వెళ్ళాలి. సో అటు ఇటు పెట్టుకుంటూ, అంటే మనకి ఎలాగో తెలుస్తుంది కదా షేప్ అనేది. ఎస్. సో అలా చూసుకొని పెట్టేసుకోవటమే. సో వీటికైతే మనం కలరింగ్ కూడా చేసుకోవచ్చు కదా. వైట్ రాడిష్తో మనకు అడ్వాంటేజ్ అది. యా. ఓకే. చివర్లో క్యారెట్ పీస్. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, మిల్క్ షేక్ రెడీ అండి కార్వింగ్ తో. మరి టేస్ట్ చూసే ముందు మిల్క్ షేక్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. వెనీలా రోజ్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పాలు, పంచదార, రోజ్ సిరప్, వెనీలా ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్, వెనీలా ఎసెన్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని వెనీలా ఐస్ క్రీమ్ వేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెనీలా రోజ్ మిల్క్ షేక్ రెడీ.